సుకుమార్ గారు గేమ్ చేంజర్ మూవీ చూశారు. సో మూవీ సుకుమార్ గారికి నచ్చిందా లేదా, అసలు గేమ్ చేంజర్ మూవీ గురించి సుకుమార్ గారు రివ్యూ ఏం చెప్పారు ఇప్పుడు నేను చెప్తాను. వెల్కమ్ బ్యాక్ టు మూవీ అండ్ తెలుగు. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ బిగిన్ ద షో. సో నిన్న డల్లాస్ లో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ గారికి మైక్ ఇచ్చారు స్టేజ్ మీద. అప్పుడు సుకుమార్ గారు మాట్లాడుతూ మీకు ఒక రహస్యం చెప్పాలి, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అన్నారు. ఏంటా రహస్యం అనుకున్నా. సో అప్పుడు ఆయన ఇలా చెప్పారు, చిరంజీవి గారితో కలిసి గేమ్ చేంజర్ మూవీ చూశాను. సో ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీకి ఫస్ట్ రివ్యూ నేనే ఇస్తా. గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ హాఫ్ ఆసమ్, ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్. మీరు నమ్మండి, సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఫినామినల్ గా ఉంటది. శంకర్ గారి జెంటిల్మెన్ భారతీయుడు మూవీ చూసి ఎంజాయ్ చేశాను. ఈ మూవీ కూడా అదే రేంజ్ లో ఉంటది. రంగస్థల మూవీకి రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేసాం. బట్ గేమ్ చేంజర్ మూవీ క్లైమాక్స్ చూసినప్పుడు నాకు సేమ్ ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమాకి ఖచ్చితంగా రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది. రామ్ చరణ్ ఈ మూవీలో ఎంత బాగా యాక్ట్ చేశాడంటే తనకి ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది. శంకర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ చరణ్ కి ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు. సో ఇది సుకుమార్ గారు డల్లాస్ ఈవెంట్ లో స్టేజ్ మీద గేమ్ చేంజర్ మూవీ గురించి చెప్పిన విషయాలు. ఇప్పుడు రామ్ చరణ్ డల్లాస్ ఈవెంట్ లో గేమ్ చేంజర్ మూవీ గురించి ఏం చెప్పారో చూద్దాం. డైరెక్టర్ శంకర్ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ రూపంలో ఒక బెస్ట్ మూవీ చూడబోతున్నారు. మీకు సాంగ్ వేనమా సాంగ్ ఇరుక్కు, ఫైట్ వేనమా ఫైట్ ఇరుక్కు, ఎన్న వేనమా అన్ని గేమ్ చేంజర్ లో ఇరుక్కు. ఒక అమేజింగ్ కాస్ట్లీ ఫిల్మ్ ఇచ్చినందుకు దిల్ రాజు గారికి చాలా థ్యాంక్స్. సో రామ్ చరణ్ స్టేజ్ మీద మాట్లాడుతుండగా ఫ్యాన్స్ బాబాయ్ పవన్ కళ్యాణ్ అని అరిచారు. వెంటనే రామ్ చరణ్ వాళ్ళందరికీ కూడా లవ్ సింబల్ చూపించారు. సో అంతేకాదు స్టేజ్ మీద నుంచే ఫ్యాన్స్ అందరితో కూడా రామ్ చరణ్ సెల్ఫీ దిగాడు, రచ్చ రచ్చ చేశాడు. ఇంకా గేమ్ చేంజర్ మూవీ గురించి రామ్ చరణ్ ఏం చెప్పాడంటే, నైజాం ఆంధ్ర ఏరియాస్ నుంచి మాకు ఎంత రెవెన్యూ వస్తుందో ఇక్కడ అమెరికన్ మార్కెట్ నుంచి కూడా అదే రేంజ్ లో రెవెన్యూ వస్తుంది. మేము మంచి ఫిల్మ్స్ చేస్తే ఇప్పుడు మాకు సపోర్ట్ చేస్తారు. సో అమెరికన్ సినిమా లవర్స్ కి చాలా థ్యాంక్స్. గేమ్ చేంజర్ మూవీ చూడడానికి మీరు థియేటర్ లోకి ఎంటర్ అయితే ఇట్ ఈస్ అవుట్ అండ్ అవుట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ యూ విల్ సీ ఆన్ ది స్క్రీన్స్. గేమ్ చేంజర్ మూవీ సాంగ్స్ రాసిన లిరిసిస్టులకి చాలా థ్యాంక్స్. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ చేసిన తమన్ కి కూడా బిగ్ థ్యాంక్స్. సూర్య గారు ఈ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ చేశారో ఆయన రియల్ లైఫ్ లో కూడా అలాగే ఉంటారు, చాలా వైలెంట్ గా ఉంటారు. అఫ్ కోర్స్ ఇది జోక్ అనుకోండి. ఈ మూవీలో ఎస్జే సూర్య ఇంకా నా కాంబోలో వచ్చే సీన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి ఇంకా ఒక పొలిటీషియన్ కి మధ్య జరిగే సంఘర్షణ ఇంతకు ముందు నేను ఎప్పుడు ఇలాంటి సినిమా చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. వెంటనే ఆడియన్స్ గేమ్ చేంజర్ మూవీ నుంచి ఒక డైలాగ్ చెప్పాలని అరిచారు. బట్ రామ్ చరణ్ గారు థియేట్రికల్ ట్రైలర్ త్వరలో రిలీజ్ అవుతుంది, అందులో మీరు చూడండి అని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే, ఐ థింక్ సంక్రాంతి విల్ బి ఏ అన్ప్రెడిక్టబుల్ సంక్రాంతి. అలాగే ఓజీ మూవీ గురించి నేను కూడా మీలాగే వెయిట్ చేస్తున్నాను. ఒకవేళ సంక్రాంతికి కానీ నా గేమ్ చేంజర్ మూవీ లేకపోతే కళ్యాణ్ బాబాయ్ని ఫోర్స్ చేసి సంక్రాంతికి ఓజీ మూవీ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసేవాడిని. యాక్చువల్ గా ఈ సంక్రాంతి డేట్ మాది కాదు, బట్ మాకు సంక్రాంతి డేట్ ఇచ్చిన చిరంజీవి గారికి యూవీ ప్రొడక్షన్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. నెక్స్ట్ సూర్య గారు గేమ్ చేంజర్ మూవీ గురించి రామ్ చరణ్ గారి గురించి ఏమన్నారంటే, చిరంజీవి గారి సన్ రామ్ చరణ్ నిజంగా కింగ్ అండి. ఆయన బిహేవియర్ లో కింగ్, ఆయన మంచి మనసు చాటుకోవడంలో కింగ్, ఆయన అన్నిట్లోనే కింగ్. హీఈస్ రియల్ కింగ్. నేను రామ్ చరణ్ గారి నేమ్ ని నా ఫోన్ లో ఆర్సీ ద కింగ్ అని సేవ్ చేశాను. తెలుగు, తమిళ, మలయాళం మొత్తం 3 లాంగ్వేజ్ లో కూడా నేనే డబ్బింగ్ చెప్పాను. అలాంటి ఎనర్జీ నాకు ఈ మూవీ ఇచ్చింది. మీరు గేమ్ చేంజర్ మూవీని సూపర్ హిట్ చేయాలి. అలాగే డైరెక్టర్ శంకర్ గారు గేమ్ చేంజర్ మూవీ గురించి ఇంకా రామ్ చరణ్ గురించి ఏం చెప్పారంటే, ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ ఫైనల్ వర్క్ జరుగుతుంది. మిక్సింగ్, ఎడిటింగ్, తమిళ్, హిందీ, తెలుగు డబ్బింగ్ ఇంకా విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతుంది. పోకిరి, ఒక్కడు లాంటి మాస్ మసాలా ఎంటర్టైనర్ అంటే నాకు చాలా ఇష్టం. సో గేమ్ చేంజర్ మూవీ కూడా అలాంటి మాస్ మసాలా ఎంటర్టైనరే, కాకపోతే నా స్టైల్లో ఉంటది. ఇంతకు ముందు చిరంజీవి గారితో మూవీ చేద్దామని ట్రై చేసా, అవలేదు. మహేష్ బాబుతో కూడా మూవీ ప్లాన్ చేసా, వర్కౌట్ అవ్వలేదు. కరోనా టైంలో ప్రభాస్ గారితో కూడా మూవీ చేద్దాం అనుకున్నా, అది కుదరలేదు. సో ఇలా నాకు తెలుగు హీరోలు ఎవరితో కూడా ఛాన్స్ దొరకలేదు. బట్ ఇప్పుడు రామ్ చరణ్ గారు నాకు ఆ ఛాన్స్ ఇచ్చారు. గేమ్ చేంజర్ మూవీలో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కి ఇంకా ఒక పొలిటీషియన్ కి మధ్య వచ్చే ఫిక్షన్ గానీ ఆ వార్ గానీ మీరు ఈ సినిమాలో చూస్తారు. గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా డిగ్నిఫైడ్ గా సెటిల్డ్ గా చాలా బాగా యాక్ట్ చేశారు. యాక్షన్ సీన్స్ గానీ సెంటిమెంట్ సీన్స్ గానీ రామ్ చరణ్ గారు యాక్టింగ్ అద్భుతం. గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ గారికి గడ్డం లుక్ ఉంటది. అది కాలేజ్ ఎపిసోడ్స్ లో వస్తుంది. ఆ ఎపిసోడ్స్ అన్ని కూడా రామ్ చరణ్ గారిలో మీరు ఫైర్ చూస్తారు. పంచకట్టలో ఉన్న అప్పన్న క్యారెక్టర్ సినిమాకే హైలైట్. అలాగే సాంగ్స్ లో రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ గానీ ఆ డాన్స్ మూమెంట్స్ గానీ హైలైట్ గా ఉంటాయి. అలాగే సాంగ్స్ లో డాన్స్ చేసేటప్పుడు ఖైరా అద్వానికి రామ్ చరణ్ గారికి ఇద్దరి మధ్య మంచి కాంపిటీషన్ అయితే నడిచింది. సో ఇక్కడ స్టేజ్ మీద ఎస్జే సూర్య మాట్లాడుతున్నప్పుడు మీరు సూర్యకి ఇచ్చిన రెస్పాన్స్ చూశాను. వెంటనే ఎడిటర్ కాల్ చేసి ఏవైతే సూర్య గారి సీన్ రిమూవ్ చేశానో ఆ సీన్ మళ్ళీ సినిమాలో పెట్టించాను. ఈ మూవీ స్క్రీన్ ప్లే ఫాస్ట్ ఫేజ్ లో వెళ్తుంది. సో సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఫోకస్ అయితే డైవర్ట్ అవ్వదు. సో ఇది గేమ్ చేంజర్ మూవీ తాలూకా డల్లాస్ ఈవెంట్ విశేషాలు. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.